మరొకసారి భక్తిహీనత దాని ఫలాలలో దాని యొక్క ఫలము ఎంత చేదుగా ఉంటుందో, భక్తిహీనత యొక్క దాని యొక్క సారం ఏ విధంగా మనల్ని పాడు చేస్తుందో మరికొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ కొందనాలు, మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలుగా సమకూడి మీ మాటలు వినబోతూ ఉండగా వినగలిగే మనసు, గ్రహించే మనసు మాకు దయచేయండి. భక్తిహీనత మాకు ఉండకుండా భక్తులుగా మేము మారుటకు సహాయం చేయమని తండ్రి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల భక్తిహీనత అనేది మన జీవితాలకు అది శ్రేయస్కరం కానే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి అది ఒక భయంకరమైన వ్యాధి. ఆత్మ సంబంధమైన ఈ రోగాన్ని మనం తీసివేసుకోవాలి. రక్తహీనత ప్రమాదం ఒంటికి, భక్తిహీనత ఆత్మకు ప్రమాదం. రక్తహీనత ఈ విధంగా మనిషిని ఎండిపోచేస్తుందో, భక్తిహీనత మనిషిని ఆధ్యాత్మికంగా దేవునిలో మరి ఎండిపోజేసే విధంగా మారిపోతుంది. కనుక భక్తిహీనత అనే బంధం, భక్తిహీనత అనే రోగం మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడడానికే ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఎంతోమందిని చూసి బాధపడి చెబుతున్న మాటలే ఈ మాటలు. సంఘములో సభ్యులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా కనబడుతూ ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుకుంటున్న వారు ఏమండి వారిని చూస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళు భక్తులుగా ఉన్నారా, భక్తిహీనులుగా ఉన్నారని ఆలోచన చేస్తే భక్తిహీనులుగా ఉంటూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు, భక్తిహీనులుగా ఉంటూ దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉన్నారు, భక్తిహీనులుగా ఉంటూ దేవుణ్ణి వాళ్ళు నిందిస్తున్నారు, నిందలు పడే విధంగా చేస్తున్నారు. అది చూసి బాధపడి చేస్తున్న మరి సంస్కరణ ఈ భక్తిహీనత దాని ఫలాల గురించి. ఇవి నేర్చుకునైనా కానీ ఒకవేళ మనసు మార్చుకుంటారేమో ఆశ. సంఘంలో ఉన్నవాళ్ళు కావచ్చు, సమాజంలో ఉన్నవాళ్ళు కావచ్చు, భక్తిని ఎలా కొనసాగించాలో తెలుసుకోవడం కోసం ఈ విధంగా భక్తిహీనంగా ఉండకూడదు, దాని పర్యవసానం ఏంటో, భక్తిహీనత యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకోవడం ద్వారా భయం కలిగి ఒకవేళ భక్తి కలిగి జీవిస్తారని చెప్పేసి ఆశతో చేస్తున్న ఈ ప్రోగ్రాన్ని ఖచ్చితంగా మీరు వినాలి, నేర్చుకోవాలి. ఈరోజు మరొక భక్తిహీనత గురించి మనం చెప్పుకుందాం. చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనములో ఇలా రాయబడి ఉంది: వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు, ప్రతినూరు దుర్భాషలాడను, కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. యవనస్తులను చూసి దేవుడు సంతోషింపడు. ఎందుకంటే వారు భక్తిహీనులను చూసి దేవుడు సంతోషించడు. సంఘంలోకి వచ్చి మంచి మంచి పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, వాక్యాలు గంభీరంగా చదువుతూ కూడా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమైపోతున్నారంటే భక్తిహీనులుగా మారిపోతున్నారు. పాట పాడే టాలెంట్ ఉండొచ్చు, వాక్యం చదివే టాలెంట్ ఉండొచ్చు, క్రమం తప్పకుండా మందులకి వెళ్ళే అలవాటు ఉండొచ్చు, కానీ భక్తిహీనత మాత్రం నీకుంది. దేవుడు యవనస్తులను చూసి సంతోషించాడు. యవనస్తులు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు చిన్నవారిని చూసి దేవుడు సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట, ప్రతి నోరు దుర్భాష. ఈరోజు సమాజం చూస్తూ ఉంటున్నప్పుడు చాలామంది యవనస్తులు దుర్భాషలాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటూనే వాళ్ళు ఎన్ని భూత మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి నేను వారితో ఉన్నప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. చేస్తున్న ప్రతి పనిలో వాళ్ళు భూత మాటలు లేకుండా వాళ్ళు ఎంత హీనంగా, అసహ్యకరంగా వాళ్ళ అమ్మా నాన్నలను మధ్యలో పెట్టి వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు అని అంటే, అనేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి అసలు బుద్ధి లేదు, అనిపించుకున్నవాడికి ఇంకా బుద్ధి లేదు. మా అమ్మని అంటా వింటరా, మా నాన్న అంటా వింటరా అని అడగలేని భయంకరమైన చెడ్డ స్నేహం.
భక్తిహీనులుగా ఉన్నారు కనుకనే ఏమండి వారి నుంచి ఏమొస్తుందంటే దుర్భాష. ఏమండి ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ భూత మాటలు మాట్లాడుతున్నారంటే అతను భక్తుడు కాదు. ఎవడైనా నువ్వు తన నోటికి కళ్ళు పెట్టుకునకపోతే అతను భక్తుడు కాడు అని చెప్పేసి మనకి బైబిల్లో కనబడుతుంది కదా. భక్తుడైన వాడు తన నోటికి కళ్ళు పెట్టుకుంటాడని చెప్పేసి ఉంది. భక్తిహీనుడు తన నోటికి కళ్ళం పెట్టుకోడు, చెక్కం పెట్టుకోడు, అందుకే వాగుతూ ఉంటాడు, దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. ఆడి ఏమండి ఇంటి వారిని తిడతా ఉంటాడు, పక్క వారిని తిడతా ఉంటాడు, ఇది వారిని తిడతా ఉంటారు. ఏమండి ఆలోచించండి, చాలామంది క్రైస్తవ పిల్లలు ఏమండి పొలాలకు వెళుతూ ఉంటారు, పనులకి వెళ్తూ ఉంటారు, ఫ్యాక్టరీలకు వెళ్తూ ఉంటారు. ఏమండి వాళ్ళు పని చేస్తూ ఉంటున్నప్పుడు మంచి మాటలతో పని చేస్తున్నారా, భూత మాటలు ఆడుకుంటూ పని చేస్తున్నారా? భూత మాటలు ఆడుకుంటూ పని చేస్తున్నారంటే ఎందుకు అలా జరుగుతుంది? భక్తిహీనత నీలో ఉంది గనుక, సరైన భక్తి నీలో లేదు గనుక, దేవుడు చెప్పిన భక్తి నీలో లేదు గనుక, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మంచి మాటలే పలకాలి అని ఆ దేవుని మాటలు మర్చిపోయారు కనుకనే దుర్భాషలో మాట్లాడుతున్నారండి. తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్భాషలో మాట్లాడుతున్నాడు. చెడ్డ ధననిధి తన హృదయంలో ఉంది కనుక హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఇది చాలామంది క్రైస్తవులు పాట చూస్తే బాగుంది, మాట చూస్తే దరిద్రంగా ఉంది. వారి మాటలు చూస్తూ ఉంటుంటే ఎలా ఉన్నాయంటే ఒక భయంకరమైన వేశ్యలు కూడా మాట్లాడుకోలేరేమో, వ్యభిచారులు కూడా మాట్లాడుకోలేరేమో, దొంగతనం చేసే వాళ్ళు కూడా మాట్లాడుకోలేరేమో అన్నట్టుగా వారి భాష ఉందంటే భక్తిహీనులు. అందుకే దేవుడు వారిని చూసట సంతోషించుడు. భక్తిహీనులైన ఏమంటే దుర్భాషలో మాట్లాడే వారిని దేవుడు చూసి సంతోషింపడు. ఏ తండ్రి అయినా కానీ ఏమంటే వయసుకు వచ్చిన కుమారులను చూసుకుని, కూతుళ్ళని చూసుకుని, అబ్బా నా కూతుళ్ళు నా కుమారులు ప్రయోజకులు అవుతున్నారని చెప్పేసి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఏమంటే గర్వపడతారు కదా. ఏమంటే పరలోకమైన దేవుడు ఏమండి యవ్వన ప్రాయములకు వచ్చిన వాళ్ళని చూసి దేవుడు ఆహా ఎంత మంచి యవనస్తులుగా మారిపోయారు, నాకు పనికొస్తారు కదా, నన్ను ఆరాధిస్తారు కదా, నా సేవలు ఉంటారు కదా అని చెప్పేసి ఆయన కూడా సంతోషముతో ఏమండి ఆనందిస్తాడా ఈ సందర్భాలను చూసి అంటే? ఆయన సంతోషించగలడు, కానీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు దుర్భాషలు వచ్చేస్తానే కదా, భక్తిహీనులుగా మనం మారిపోయాము కదా. అందుకే దేవునికి సంతోషం లేదు, హ్యాపీగా ఆయన లేడు, సంతోషంగా ఆయన లేడు, ఆనందంగా ఆయన లేడు. నన్ను చూస్తూ ఉన్నప్పుడు మన నోటి వెంట వచ్చి ప్రతి పనికి మన మాట గురించి ఏమంటే దేవుడు లెక్క చెప్పాలని చెప్పేసి అంటున్నాడంటే అర్థం తెలుసా? ఆయన మన మాటను చూసి బాధపడుతున్నాడు. ఎందుకంటే భక్తిహీనత ఉంటే ఎవరికైనా నోటంట వచ్చేది ఏమండి దుర్భాషలే. భక్తిహీనులుగా జీవిస్తే వారు నోటి వెంట వచ్చేది దుర్భాషలే. వాడు దుర్బీజులుగా మారిపోయారు, దేవుని సరిగ్గా ప్రేమించలేకపోతున్నారు కనుకనే ఏమండి అందుకేనండి దుర్భాషలు వచ్చేస్తున్నాయండి. వారిలో తల్లిదండ్రులు లేని వారైనా, తల్లిదండ్రులు అంటే ఏమండి తల్లిదండ్రులు లేకపోయినా విధవరాండ్రులుగా ఉన్నాను జాలి పడ్డండి. ఏమండి ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, భక్తిహీనులుగా ఉండి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ సంతోషముతో సంబరాలు చేసుకుంటున్నారో అటువంటి వారు ఒకవేళ అనాథులుగా ఉన్నా, అటువంటి వాడు ఒకవేళ తల్లిదండ్రులు లేని వారుగా ఉన్నా, భర్త చనిపోయిన ఆ స్త్రీని కూడా దేవుడట జాలి పడడు. ఏమండి విధవరాల పక్షాన నేను వాద్యమాడతాను, వాళ్ళని చూసుకుంటాను. దేవుడు భక్తిహీనులుగా ఉంటే నేను వాళ్ళ మీద జాలి పడను. ఏమండి విధవరాలుగా ఉంటున్న వారి మీద నేను కనికరపడతానన్న దేవుడే యెషయా గ్రంథంలోకి రాగానే ఏమంటాడంటే నేను వారి మీద జాలి చూపించను. ఎందుకంటే వారు భక్తిహీనులుగా మారిపోయి దుర్భాషలు ఆడుతున్నారు. తల్లిదండ్రులు లేరా, తల్లి లేదా నీకు, తండ్రి లేదా నీకు, అయ్యో పాపం అని చెప్పేసి అనుకోని నేను. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు కఠినమైన మాటలు, దుర్భాష మాటలు, అనకూడనే పలకకూడనే వినకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు భక్తిహీనుడిగా మారిపోయావు గనుక దేవుడు నిన్ను క్షమించడు అంటున్నాడు చూడండి. వారిలో తల్లిదండ్రులు లేని వారైనను వారి విధవరాండ్రులైనను జాలిపడడు. ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. చూసారండి,
ఏమంటే ఆలోచన చేసుకుని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందామండి. ఏమంటే ఎందుకయ్యా ఈ మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు? అందులో ఏముంది సంతోషం? అందులో ఏముంది సంతోషం? భూత మాట లేకుండా పని చేయలేవా? భూత మాటలు లేకుండా సంభాషించలేవా? భూత మాటలు లేకుండా ఎదుటివారితో సహవాసం చేయలేవా? ఏమంటే భూత మాటలు లేకుండా మంచిగా మాట్లాడలేవా? ఏమంటే ఎదుటివారితో పని చేయించుకోలేవా? మిస్టర్, మిస్సెస్, ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు చేస్తున్న ఏరియాలో, నువ్వు పని చేస్తున్న ప్రదేశంలో నీ మాటలను బట్టే కదా నువ్వు భక్తుడవో భక్తిహీనుడవో తెలియజేస్తూ ఉంటుంది. నీ మాటలను బట్టే కదా నీవు నీతిమంతుడవో అనీతిమంతుడవో తెలియజేస్తూ ఉంటుంది. ఎవడైనా నువ్వు భక్తుడు అనుకునేవాడు తన నోటికి కళ్ళు పెట్టుకోని చెప్పేసి వాక్యం చెబుతుంది కదా. నీ నోటికి ఎందుకు కళ్ళు లేదయ్యా? లేదు. ఎందుకు కళ్ళు లేదు? దేవుని మాట నువ్వు ధిక్కరిస్తున్నావు. ఆలోచన చేసుకుని ఒకవేళ నిన్ను నీవే సరి చేసుకోలేకపోతే ప్రమాదంలో పడిపోతావు. ఏమండి, నీకు వేళ తల్లి లేదా, తండ్రి లేడా, ఎదరాలుగా నువ్వు ఉండిపోతూ ఉన్నావా? అయితే ఏమండి, నువ్వు భూత మాటలు వాడుతున్నావు కదా, నువ్వు భక్తిహీనుడిగా ఉంటున్నావు కదా, దేవుడు నీ మీద జాలి పడ్డాడు అని మాట రాయబడి చూడండి. దేవుడు ఎవరి మీద జాలి పడ్డంటే భక్తిహీనులుగా ఉంటూ భక్తిహీనపు క్రియలు చేస్తున్న వారి మీద దేవుడు ఏమండి వారి హీన దశలో ఉన్న, వారి బాధలో ఉన్న, వారి తల్లిదండ్రులు లేకున్నా, ఏమండి వారు నిరుపేదలుగా ఉంటున్నా, అనాథలుగా ఉంటున్నా, భర్త చనిపోయి దిక్కుమాలిన దానిగా ఉన్నా కానీ నీ మీద కనికరాన్ని చూపించాడు అని అంటే అది ఎంత ఘోరమో మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని మాటలో ఏమండి మంచి పరిశుద్ధమైనది. మట్టి మోస్తలో 7 మార్లు కడిగిన అంత ఎండి అంత పవిత్రమని చెప్పేసి చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకోండి. వాక్యం నీ హృదయంలో ఉంటే మంచి మాటలు వస్తాయి. వాక్యం నీ హృదయంలో ఉంటే భక్తిహీనతను ఎలా జీవిస్తావు? భక్తిహీనుడిగా నువ్వు ఎలా జీవిస్తావు? ఎలా రాయబడి ఉంది మాటలు జ్ఞాపకం చేసుకుని మరొకసారి చదువుతున్నాం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో, వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు ఏమంటే భక్తిహీనంగా ఉంటున్న ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. దుర్భాష మాట్లాడే వారిని దేవుడు సంతోషింపడు. ఈరోజు గుళ్ళో ఉన్న బయట ఉన్న ఎవరైనా ఎక్కడైనా చాలామంది ఏమండి మాట్లాడుతున్న మాటలు భూత మాటలు, దుర్భాషలు, ఏమండి సరసొక్తులు, వదరబూతులుగా మారిపోయి ఏం మాట్లాడుతున్నో తెలియక, కన్ను మిన్ను తెలియక మాట్లాడుతున్నారు కదండి. దేవుడు అటువంటి వారిని చూసి సంతోషించడు, బాధపడతాడు. ఇంకా వారిలో తల్లిదండ్రులు లేని వారైనా ఎవరైతే దుర్భాషలో మాట్లాడుతున్న భక్తులుగా ఉన్నారో వారికి ఒకవేళ తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇద్దరు లేకపోయినా అదలుగా ఉంటున్నా కానీ దేవుడు వారి మీద జాలి పడ్డాడు. తాట తీసేస్తాడు, తోలు తీసేస్తాడు, చెంపలు వాయించేస్తాడు. మరి వెధవరాండ్రులుగా ఉన్న భర్త చనిపోయిన ఒకవేళ జాలి పడాడట. చూడండి, జాలి పడాడంటండి. ఏమంటే దేవుడు జాలి పడకుండా కఠినంగా శిక్షించేవారు ఎవరైనా భక్తిహీనులు, స్పిరిచువల్ ఇల్లీనెస్, ఆత్మీయ రోగులుగా ఉంటున్న వారిని దేవుడు ఏమంటే కనికరపడ్డంటే ఇలాగ జరిగినాను. ఆయన కోపము చల్లారలేదు. ఏమంటే కోపము చల్లారదట. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. 19వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిన జనులు అగ్నికి కట్టెల వలె ఉన్నారు. వారిలో ఒకరినొకడు కరుణింపడు. ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని మాటలను లక్ష్య పెట్టు. వదిలే భక్తిహీనతను, వదిలే దుర్భాషలు, వదిలే మంచిగా జీవించడానికి ప్రయత్నించే. ఏమంటే భక్తిహీనత దాని పర్యవసానం ఏంటంటే దేవుడు జాలిపడిన స్థితికి వెళ్ళిపోతావు. భక్తిహీనుడిగా నువ్వు జీవిస్తే ఏమంటే దాని పర్యవసానం ఏంటంటే దేవుడు నీ మీద కనికరపడడు, నీకు జాలి చూపడు. తల్లి లేదా అయినా నీ జాలి చూపడు.
తండ్రి లేడా, ఆయన నీ మీద జాలి చూపుడు. ఇద్దరు లేరా, నీ మీద జాలి చూపించు. నువ్వు అనాథగా భర్త లేనిదానిగా ఉంటున్నావా, నీ మీద జాలి చూపించు. ఎందుకంటే నువ్వు భక్తిహీనురాలుగా జీవిస్తున్నా. ఆలోచించే. ఎందుకు? భక్తిహీనత వల్ల నీకు ఒరిగేది ఏంటి? ఏం ఒరుగుతుంది? ఏం ఒరగదు. ఆ క్షణం నీకు సంతోషం ఉండొచ్చేమో, కానీ దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం? నో యూజ్. ఆధ్యాత్మికంగా బ్రతకండి, భక్తులుగా బ్రతకండి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవ, నీకు వందనాలు. మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాను, ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాను. నీ పిల్లలుగా మరొకసారి భక్తిహీనత దాని ఫలాల గురించి చెప్పుకున్నాం. భక్తిహీనుడిగా ఉంటే దేవుడు మా మీద జాలిపడడు. తండ్రి, ఈ విషయాన్ని నేర్చుకున్నాం. మా జీవితంలో చక్కబెట్టుకునే మనసు దయచేయండి, సరి చేసుకునే మనసు మాకు దయచేయండి. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మా పరమ తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.